నమస్తే టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంబరం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మేము ముందుకు రాబోతున్నాను. మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అన్ని విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి. మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు బెల్ ఐకాన్ తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందరికీ అన్ని విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది. వీరికి ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు ఎలా వేయాలి? కౌంటింగ్ ఎలా చేస్తారు? ఈ ఓటుకి అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ యొక్క స్టేటస్‌ని ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో తెలియజేయబోతా ఉన్నాను. ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్ళిపోదాం. జనరల్ ఎలక్షన్‌తో పోలిస్తే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటింగ్ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. ఓటు వేసేటప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది చెల్లకుండా పోయే అవకాశం ఉంటుంది. ఈసారి నల్గొండ, వరంగల్ సీటుకు 52 మంది పోటీలో ఉండడంతో బ్యాలెట్ న్యూస్ పేపర్ సైజులో ఉండనుంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌కి ఓట్లు ఓట్ల నమోదు జరుగుతూ ఉంది. క్యాండిడేట్ పేరు ఎక్కడుందో వెతుక్కోవడం ప్రాధాన్యత క్రమంలో ఇద్దరు ముగ్గురికి ఓటు ఇవ్వడం, ఓటు వేశాక సరైన పద్ధతిలో మడవడం జాగ్రత్తగా చేయాలి. అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలో వివరంగా తెలిపే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల జాతర ఇంకా కొనసాగుతూనే ఉంది. మొన్నే లోక్సభ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ ముగియగా జూన్ 4న ఫలితాలు వెల్లనున్నాయి. ఈ మే 27న ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగింది. 3 ఉమ్మడి జిల్లాల్లో కలిపి మొత్తం 4,61,860 మంది పట్టభద్రులు నమోదు చేసుకున్నారు. పోలింగ్ రోజున ఓటు వేయడం ఓటర్లకు పెద్ద టాస్క్. పోలింగ్ బూత్‌లోకి వెళ్ళగానే అధికారి మనకు ఓ బ్యాలెట్ పేపర్, పెన్ను ఇస్తారు. ఆ పెన్నుతో మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది. సొంతంగా తీసుకెళ్లిన పెన్నుతోనో, స్కెచ్‌తోనో వేస్తారంటే కుదరదు. అలా వేసిన ఓటు చెల్లకుండా పోతుంది. ఇక పదుల సంఖ్యలో ఉండే అభ్యర్థుల పేర్లతో న్యూస్ పేపర్‌ను తలపించేలా బ్యాలెట్ పేపర్ ఉంటుంది. అందులో కేవలం అభ్యర్థుల పేర్లు ఉండగా, ఆ పేర్లకు ముందు ఓ బాక్స్ ముద్రించి ఉంటుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరో ఒక అభ్యర్థికి మాత్రం ఓటు వేయాల్సి ఉంటుంది. ఒకరికంటే ఎక్కువ మందికి ఓటేస్తే అది కాస్త చెల్లకుండా పోతుంది. కానీ ఇక్కడ మాత్రం వాటికి పూర్తి భిన్నం. ఒక ఓటర్ ఎంతమందికైనా ఓటు వేసుకోవచ్చు. కానీ అది ప్రాధాన్యత క్రమంలోనే వేయాలి. ఓటు వేయడానికి ఓటర్ స్లిప్, ఎన్నికల సంఘం సూచించిన ఏదైనా ఒక ఓటర్ గుర్తింపు పత్రం వెంట తీసుకుపోవాలి. పోలింగ్ అధికారి బ్యాలెట్ పేపర్, పెన్ను ఇస్తారు. వాటిని ఉపయోగించాలి. బ్యాలెట్ పత్రంలో పోటీలో ఉన్న అభ్యర్థుల పేరు, పార్టీ పక్కన బాక్స్ ఉంటాయి. ఎన్నికల బరిలో ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు ఉంటాయి. పోలింగ్ అధికారులు ఇచ్చిన పెన్నుతో 1, 2, 3, 4, 5 ఇలా ప్రాధాన్యత క్రమంలో ఓటు కేటాయించాలి. ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేసి ఇతర క్యాండిడేట్లకు ప్రాధాన్యత ఓటు వేయకున్నా ఏం కాదు. 1, 2 ప్రయారిటీలు ఇచ్చి మూడోది ఇవ్వకున్నా పర్వాలేదు. ఎన్ని ప్రయారిటీ ఓట్లు వేసినా నంబరింగ్ మాత్రం వరుసగా ఉండాలి. 1, 2 ప్రయారిటీలు ఇచ్చి మూడోది ఇవ్వకుండా 4 ప్రయారిటీ ఇస్తే రెండో ప్రయారిటీ ఓటు వరకే కౌంట్ అవుతుంది. ఆ తర్వాత దాన్ని పక్కన పెడతారు. రోమన్ అంకెలు గాని 1, 2 అని తెలుగులోనో లేదా 1, 2, 3 అని ఇంగ్లీష్‌లోనో ఇవన్నీ కాదని టిక్ రైట్ మార్కు పెట్టడమో చేస్తే ఓటు చెల్లదు. ఒక ఓటర్ ఒకరికే ఓటు వేయొచ్చు. లేదా కొంతమందికి లేదా అందరికీ ఓటు వేయొచ్చు. అది మన ప్రాధాన్యత క్రమాన్ని మాత్రం తప్పదు. ఎన్నికల అధికారి సూచించిన దాని ప్రకారమే బ్యాలెట్ పేపర్‌ను జాగ్రత్తగా మడత పెట్టి బాక్స్‌లో వేయాలి. ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేయకుంటే ఆ ఓటును రిజెక్ట్ చేస్తారు. 1 అంకె వేయకుండా 2, 3, 4 వేస్తే ఆ ఓటు చెల్లదు. ఒక క్యాండిడేట్ ఇచ్చిన నంబర్ మరో క్యాండిడేట్‌కి ఇవ్వకూడదు. ఒకే నంబర్ ఇద్దరు ముగ్గురికి వేస్తే ఆ ఓటు కూడా చెల్లదు. బాక్స్‌లో కేవలం నంబర్ మాత్రమే వేయాలి. టిక్కు, రౌండు, సంతకం, వేలి ముద్ర, ఇంటూ మార్కు, పేర్లు, గీతలు, చుక్కలు రాయొద్దు. అంకెలు అక్షరాల్లో రాయొద్దు. బ్యాలెట్‌పై ఏమైనా రాసినట్లు గుర్తిస్తే ఓటు రిజెక్ట్ చేస్తారు. ఇక ఓటు వేసేందుకు వెళ్ళినప్పుడు ఓటర్ తన వెంట ఓటర్ ఐడీ కార్డు లేదా ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు కూడిన సర్వీస్ ఐడెంటిటీ కార్డు, పాన్ కార్డు, ఎమ్మెల్యే ఎంపికలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు పత్రము, ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్‌లకు సంబంధించిన విద్యా సంస్థలు జారీ చేసిన గుర్తింపు కార్డు,
యూనివర్సిటీ జారీ చేసిన డిగ్రీ, డిప్లొమా ఒరిజినల్ సర్టిఫికేట్లు, దివ్యాంగులకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డు ఇలా ఏదో ఒకటి తీసుకువెళ్ళి బూత్‌లో ఉన్న పోలింగ్ ఆఫీసర్‌కి చూపించాల్సి ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పెద్ద ప్రహసనం. 2, 3 రోజులు కౌంటింగ్ జరిగే సందర్భాలు కూడా ఉన్నాయి. కౌంటింగ్ ఏజెంట్‌కి వెళ్ళాలంటేనే కనీసం 2 రోజులు గడుపుతూ గడుపుతామనే భావన ఉంటుంది. మొత్తం పోలైన ఓట్లలో మొదటి ప్రాధాన్యత ఓట్లు 50% వచ్చిన వారిని గెలిచినట్లు ప్రకటిస్తారు. అలానే రాని పక్షంలో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు చేపడతారు. ఉదాహరణకు 1,00,000 ఓట్లు పోలైతే 50,000 ఓట్లు ఒకటి తొలి ప్రాధాన్యత ఓట్లు ఎవరికొస్తాయో వారే గెలిచినట్లుగా ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు ఏ అనే అభ్యర్థికి 46,000, బి అనే అభ్యర్థికి 34,000 ఓట్లు, సి అనే అభ్యర్థికి 10,000 ఓట్లు వచ్చాయనుకోండి. పోలైన ఓట్లలో 50% మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికి రాలేదు. కాబట్టి వీరిలో ఎవరిని విజేతగా ప్రకటించరు. ఇప్పుడు రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. ఇంకా ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉంటే అతి తక్కువ వచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తారు. అతి తక్కువగా ఓట్లు పోలైన సి అనే అభ్యర్థిని ఎలిమినేట్ చేసి అతని ఓట్లలో రెండో ప్రాధాన్యత ఎవరికి ఇచ్చారనే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారు. రెండో స్థానంలో ఏ అనే అభ్యర్థికి 2,000 ఓట్లు, బి అనే అభ్యర్థికి 18,000 ఓట్లు వచ్చినాయనుకోండి. మొత్తం ఏ అనే అభ్యర్థికి 46 ప్లస్ 2 48 ఓట్లు, బి అనే అభ్యర్థికి 34, 18 52 ఓట్లు వచ్చినట్లు లెక్కించి దీంతో బి అనే అభ్యర్థి గెలిచినట్లు ప్రకటిస్తారు. గెలుపులో రెండో, మూడో ప్రాధాన్యత ఓట్లు కూడా కీలకంగా ఉంటాయి. ఇక ఓటుకు నమోదు చేసుకున్న తర్వాత మన అప్లికేషన్ యొక్క స్థితిని ఏ విధంగా మనం పరిశీలించుకోవాలో కూడా మీకు ఈ వీడియో రూపంలో తెలియచేయబోతా ఉన్నాను. మీరు ఎమ్మెల్సీ ఓటుకి అప్లై చేశారు. అయితే మీ అప్లికేషన్ ప్రెజెంట్ ఏ స్థితిలో ఉంది, పెండింగ్‌లో ఉందా, అప్రూవ్ అయిందా, రిజెక్ట్‌లో ఉందా ఎలా చెక్ చేసుకోవాలి? ఈ పేజీలో నేను మీకు క్లియర్‌గా అప్డేట్ చేస్తాను. చివరి వరకు చూడండి. వీడియోని మధ్యలో స్కిప్ చేస్తే విషయం అర్థం కాదు. చివరి వరకు వీడియోని ఫాలో కండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఉన్న డౌట్స్ ఉంటే మీకు కింద ఉన్న వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. లేదా మీకు వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. మీకు అన్ని వివరాలు తెలియజేయగలుగుతాను. మీకు ఈ ఓటర్ అప్లై చేసిన తర్వాత ఓటర్‌ని ఎలా చెక్ చేసుకోవాలో లింక్‌ను కూడా మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో మీకు ఇవ్వబడుతుంది. మీరు చెక్ చేసుకోగలరు. మన రాష్ట్రంలో టీచర్స్ మరియు గ్రాడ్యుయేషన్‌కి సంబంధించిన పట్టభద్రులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కలిసి ఒక సభ్యుడిని ఎన్నుకుంటారు. ఈ ఎన్నికలు ఎమ్మెల్సీ ఓట్స్ అంటారు. ప్రతి 5 సంవత్సరాలకు ఎలక్షన్స్ వస్తూనే ఉంటాయి. ఇందులో ప్రతి ఒక్కరూ భాగమవుతారు. కానీ ఈ ఎమ్మెల్సీ ఓట్స్‌కి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఎడ్యుకేషన్ పీపుల్స్ ఓన్లీ సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న టీచర్స్, గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వ్యక్తులు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌లో పాల్గొంటారు. ఎమ్మెల్సీ ఓటుకు సంబంధించి గతంలో నవంబర్ 6వ తేదీ లాస్ట్ డేట్‌గా ప్రకటించగా, ఆ తేదీని 20 వరకు పొడిగించారు. ఆ తర్వాత 23న తుది జాబితాని ఇవ్వనున్నట్టుగా పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఓటు 2 రకాలుగా అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్న వారు తర్వాత వాళ్ళు ఒరిజినల్ ధృవీకరణ పత్రాలను చూపించవలసి ఉంటుంది. కింది చెప్పిన స్టెప్స్ ప్రకారం మీరు మీ అప్లికేషన్ స్టేటస్‌ని చెక్ చేసుకోగలరు. స్టెప్ 1లో గ్రాడ్యుయేట్ లేదా టీచర్ ఎమ్మెల్సీ ఓటు నమోదు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సిఆర్ ఆంధ్ర ఎన్ఐసి ఇన్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలి. హోమ్ పేజ్‌లో కనిపించే ఎమ్మెల్సీ రిజిస్ట్రేషన్ 2024 పైన క్లిక్ చేయండి. స్టెప్ 3 పైన ఇమేజ్‌లో చూపించిన విధంగా ట్రాక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంటది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు గ్రాడ్యుయేట్ ఓటర్‌గా నమోదు చేసుకుంటే ఫ్రమ్ 18 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదా టీచర్‌గా నమోదు చేసుకుంటే ఫ్రమ్ 19ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన లింక్ మీ హౌస్ నంబర్‌ని గాని, అప్లికేషన్ ఐడీని గాని, మీ పేరుని గాని పొందుపరిచి మీ ఓటు స్టేటస్‌ని మీరు తెలుసుకోగలరు. ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏపీ 2000 ఓటర్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ 2020 చెక్ చేసుకో నవంబర్ 20తో గడువు ముగిసింది. నవంబర్ 23న తుది జాబితాని ఉన్నట్టుగా పేర్కొంటున్నారు. కాబట్టి మీరు అప్లికేషన్ స్టేటస్‌ని పరిశీలించుకొని మీ ఓటు రిజెక్ట్ అయిందా లేదా యాక్సెప్టెడ్ ఉందా అనేది
తెలుసుకునే అవకాశం మీకు మా వీడియో ద్వారా కల్పించగలుగుతా ఉన్నాము. ఈ డిస్క్రిప్షన్‌లో ఓట్ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి అవసరమైన లింక్‌ని పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి ఎమ్మెల్సీ ఓటుకి అప్లై చేసిన అభ్యర్థులందరూ కూడా ఈ లింక్ ద్వారా తమ యొక్క అప్లికేషన్ యొక్క స్థితిని పరిశీలించుకొని ఆ ఓటు యాక్సెప్టెడ్‌లో ఉంది లేదా ఇప్పుడు రిజెక్ట్ అయిందా లేదా పెండింగ్‌లో ఉందనేది తెలుసుకోగలరు. సో, ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరందరికీ ఇలాంటి కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి. చూస్తూనే ఉండండి. మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి టీచర్స్ కపుల్ టాక్ ఛానల్. మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అన్ని విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి. బెల్ ఐకాన్‌తో పాటు పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందరికి అన్ని విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది. చూస్తూనే ఉండండి. మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి టీచర్స్ కపుల్ టాక్ ఛానల్.